పిఠాపురంలో ఏం జరుగుతోంది? పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్మే జనసేనతో విభేదాలు తెస్తున్నారా? జనసేన నాయకులు చెబుతున్న దాంట్లో నిజమెంత? వాచ్ ద స్టోరీ. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మరియు భీమవరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. అందులో భాగంగా ఫైనల్గా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి వర్మ గారు ఏదైతే ఉన్నారో ఆయన సీటు కోల్పోవడంతో 22 ఏళ్ళుగా టీడీపీ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వర్మ ఆవేదన చెంది తనకి ఏదైనా ఎమ్మెల్సీ కానీ ఏదైనా నామినేటెడ్ పదవి కానీ ఇవ్వాలనే డిమాండ్తో ఆయన వ్యతిరేకించారు. అయితే అప్పటి కూటమిలో భాగంగా ఆయనకి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట ఇచ్చారు. ఎన్నికల అనంతరం సీన్ మారిపోయింది. వర్మ గారికి ఎటువంటి పదవి ఇవ్వలేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఇస్తారని ఆశపడ్డారు. అది కూడా జరగలేదు. అయితే అనూహ్యంగా వర్మ అప్పటి నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తడం, అక్కడ అధికారులు ప్రశ్నించడం, ఇవన్నీ కూడా రాజకీయంగా కొంచెం కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యూహాత్మకంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో అదే ఎన్నికల్లో కూటమి తరఫున ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి జనసేన పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి మరింత విభేదాలు ముదిరిపోయాయి. ఏమవుతుందంటే అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్నవారు వర్మ గారికి మళ్ళీ అదే ప్రత్యర్థిని ఎదురుగా పెట్టడం అనేది వ్యూహాత్మకంగా అది ఒక రాజకీయ ఎత్తుగడగా పవన్ కళ్యాణ్ గారు చేసినప్పటికీ కూడా మరింత విభేదాలు అనేవి వచ్చాయి. అప్పటి నుంచి కూడా వర్మ గారు అవుట్ రైట్గా కూడా అక్కడ ఏదైనా అక్రమాలు జరిగినా, ఇసుక దందాలు జరిగినా, ఏం జరిగినా కూడా అది మీడియాకి తీసుకురావడం, ఇలా విభేదాలు అనేవి పెరుగుతూ వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా పెండెం దొరబాబుని తీసుకురావడంలో ఒక రాజకీయ ఎత్తుగడ అనేది ఉన్నది. ఎందుకంటే స్థానికంగా అక్కడ టీడీపీ ఓట్ల బలంతోనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. రేపు అక్కడ స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ వర్మ గారితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు కనబడవు. భవిష్యత్తులో కూడా అవి ఉండవు కూడా. అందుకనే ముందస్తుగా పవన్ కళ్యాణ్ గారు రేపు స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే జనసేన క్యాడర్ సరిపోదు అని భావించి వైసీపీ నుంచి ఒక బలమైన నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా ఆయన ద్వారా కొంత వైసీపీ క్యాడర్ జనసేనతో పాటు కలిసి ప్రయాణం చేయడం ద్వారా జనసేన స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకొని అక్కడ టీడీపీని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. ఆ ఎత్తుగడలో భాగంగానే జనసేన పార్టీ బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పెండెం దొరబాబుని తేవడం జరిగింది. ఇది వైసీపీతో ములాఖత్ అని కూడా అక్కడ కొంత ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వంగ గీత వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గంలో ఆఫ్టర్ ఎలక్షన్ అనేది ఆవిడ యాక్టివిటీస్ పెద్దగా లేవు. ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు పార్టీ ఆదేశిస్తే వచ్చి చేయడం తప్ప అక్కడ యాక్టివిటీస్ అనేది తగ్గిపోయినాయి. ఇక్కడ మెజారిటీ ఏమైందంటే అధికారమైన ప్రతిపక్షమైన జనసేన వర్సెస్ టీడీపీ లాగా మారిపోయింది. ప్రతిపక్షము వాళ్ళే, అధికార పక్షము వాళ్ళే. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా జనసేనతో పాటు వైసీపీ ఉన్నదా అనేటువంటి ఫీలింగ్ అయితే జనాల్లో కలుగుతూ ఉంది పిఠాపురం నియోజకవర్గానికి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నదంటే రాష్ట్ర వ్యాప్తంగా మరోలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ ములాఖత్ అయిపోయి జనసేన పార్టీ పైన ఎక్కువగా దాడి చేయడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీని పక్కన పెట్టేయడం జరుగుతూ ఉంది. కానీ పిఠాపురంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక వర్మ ఎందుకు మాట మాటికి ఇలా గొడవలు పెడుతున్నారు, వర్మ వల్లే పిఠాపురం నియోజకవర్గం ఇలాగ తయారైంది, పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వటం లేదు, అసలు వర్మ బ్రతికెంత, ఆయనకున్న కులం ఎంత, ఆయన అని వ్యక్తిగతమైన దాడులు జనసేన పార్టీ నుంచి ఆయనపై దాడి అనేది జరుగుతూ ఉంది. అయితే అటువైపు నుంచి వర్మ వర్గీయులు కూడా అంతే జోరుగా ప్రచారం చేస్తున్నారు. 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, టీడీపీ ఓట్ బ్యాంక్ బలం లేకపోతే ఎట్లా గెలుస్తారు అని పవన్ కళ్యాణ్ గారికి కూడా పరోక్షంగా టీడీపీ వర్గీయులైతే చెప్పడం జరుగుతూ ఉంది.
అయితే ఏదైనా నిజమనేది 2 పార్టీలు కలవడంతోనే ఆ గెలుపు అనేది సాధ్యమైంది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. నా బలం తక్కువగా ఉంది. అందుకే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాము. త్యాగాలకు సిద్ధం కావాలని ఇరు నేతలు కూడా చెప్పడం జరిగింది. అయితే రాజకీయంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో రేపు స్థానిక ఎన్నికల్లో ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వ్యూహంతోనే ఇవాళ జనసేన పార్టీ పిఠాపురంలో బలపడాలనేటువంటి ఆలోచనతోనే పెండం దొరబాబు ద్వారా కొత్త రాజకీయానికి తెరలేపింది. ఈ వివాదమే ఇప్పుడు రాజకీయంగా వర్మని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆయన కూడా ప్రతి చోట కూడా ఆయన గళం విప్పి ఆయన ఉనికిని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఉనికిని కాపాడేందుకు ఆయన చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే కనబడుతుంది. చూద్దాం స్థానిక ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనేది తేలిపోతుంది. నమస్తే.